హాయ్ అండి. అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అసలు నేను ఇంద్రాణి గారు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటాం అని నిషి అంటే, మీరు ఏ తప్పు చేయకూడదు, శిక్ష పడకూడదని కోరుకో నిషి. ఈ ఇంటి గౌరవం పెంచకున్నా పర్వాలేదు, కానీ మా పరువు తీసే పని చెయ్యొద్దని నీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఈసారి మాత్రం ఈ ఇంటి పేరు, ప్రతిష్ట, డబ్బు ఏదీ కూడా నిన్ను కాపాడలేదు. ఆ పిల్లలకి ఏమైనా జరగాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని సుధాకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు మీకు సంతోషమేగా? ఏంటో నన్ను తిడుతూ ఉంటే మీకు ఇంత సంతోషమా? నేను ఎదుగుతుంటే మీరు ఎందుకు చూసి ఓర్చుకోలేకపోతున్నారో అస్సలు అర్థం కావటం లేదు అని నిషి అంటూ ఉంటుంది. చూడు నిషి, దీనంతటికీ కారణం నువ్వే. మోసంతో స్నేహం చేసి చేతులు కలపకపోయి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ముమ్మాటికి దీనికి కారణం నువ్వే అని దాత్రి అంటే, ఏందమ్మి, ఆ చాక్లెట్లు తినడం వల్లే ఆ పిల్లలకి అలా అయ్యిందని ఇంకా నిరూపించలేదు కదా. అయినా మీరెందుకు ముందే ఇలా నిందలు వేస్తున్నారు అని వైజయంతి అంటే, అంతే అత్తయ్య, ఈవిడ గారు మాట్లాడడం, ఈవిడకి వీళ్ళు వత్తాసు పలుకుతూ జేజేలు కొట్టడం మామూలే కదా అని నిషి అంటుంది. తర్వాత సుధాకర్ గార్డెన్లో కూర్చొని ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, బాబాయ్, నాకు హాస్పిటల్కి వెళ్లే వరకు ఈ కేసులో నిషి కూడా ఇన్వాల్వ్ అయిందన్న విషయం నాకు తెలియదు బాబాయ్ అని బాధపడుతూ ఉంటే, తెలుసుంటే నువ్వు వెళ్లకుండా ఆగి ఉండేదానివా, చెప్పమ్మా అని సుధాకర్ అంటే, లేదు బాబాయ్, అయినా కూడా నేను న్యూస్ కవర్ చేసేదాన్ని, శిక్ష పడేలా చేసేదాన్ని అని కౌశికి అంటుంది. చూడమ్మా, ఆ విషయం నువ్వు తలదించుకుని చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీ మీద కోపంతో వైజయంతి, నిషి, యువరాజ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. నువ్వు ఈ ఇంటికి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకువస్తే వాళ్ళు నిన్నే తప్పుపడుతున్నారు, నిందలు వేస్తున్నారు. ఇందులో నీ తప్పు ఏమీ లేదమ్మా కౌశికి, నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని సుధాకర్ చెప్తూ ఉంటే అప్పుడే కేదార్, దాత్రి అక్కడికి వస్తారు. ఇందులో వదిన భయపడాల్సిన అవసరమే లేదు అని. అయినా నిషి చూస్తూ ఒక ప్రాణం తీసేసే మనిషి కాదు. నిషికి తెలియకుండా ఇంద్రాణి ఇదంతా చేసినట్లు ఉంది. ఈ విషయం జేడీకి కూడా తెలుసు కాబట్టే నిషికి అన్యాయం జరగకుండా ఇంద్రానికి శిక్ష పడేలా జేడీ తప్పకుండా చేస్తుంది అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత కౌశికి పాలు కలిపి కీర్తి అని పిలుస్తూ బయటికి వెళ్తూ ఉంటుంది. నన్ను కేసులో ఇరికించి శిక్ష పడేలా చేస్తూ ఇప్పుడు ఏమీ తెలియనట్లు కీర్తికి పాలు తీసుకొని ఎలా వెళ్తుందో చూడు, ఇప్పుడు చూడు వదిన సంగతి చెప్తాను అని నిషి అంటూ ఉంటుంది. సరేనమ్మి అని వైజయంతి అంటుంది. ఇక పాలు తీసుకువెళ్తున్న కౌశికి ఉన్నట్లుండి కడుపు నొప్పి రావడంతో ఒక్క క్షణం ఆగిపోయి అమ్మా అని అరుస్తూ ఉంటుంది. దాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి, వదిన ఏమైంది, రండి ఇలా కూర్చోండి, ఉండండి వాటర్ తీసుకొస్తాను అని వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమైంది వదిన అని అడగడంతో ఉన్నట్లుండి కడుపు నొప్పి వచ్చింది జగదాత్రి అని కౌశికి అంటుంది. మొన్ననే కదా స్కానింగ్ కూడా తీయించుకున్నాం, ఏమీ లేదని చెప్పారు కదా వదిన అని దాత్రి అంటూ ఉంటే, అవును, ఎందుకో కడుపు నొప్పి వచ్చింది దాత్రి, ఇప్పుడు వాటర్ తాగగానే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది, మనం హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి ఫోన్ చేస్తాను అని కౌశికి అంటే, అలాగే వదిన, నేను వస్తాను అని దాత్రి అంటుంది. సరే వెళ్దాము అని కౌశికి అంటూ ఉంటే అప్పుడే నిషి, వైజయంతి అక్కడికి వస్తారు. ఇదేం బాగోలేదు వదిన నువ్వు చేస్తున్నది అని నిషి అంటూ ఉంటే, ఇప్పుడు వదినేం చేసింది నిషి అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు మీకు ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి రావడానికి మేమున్నాం కదా, అసలు ఈ జగదాత్రిని ఎందుకు తీసుకువెళ్తున్నారు, మేము ఎప్పటినుంచో ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళమంటే మీకు లెక్క లేకుండా అయిపోయిందా అని నిషి, వైజయంతి నిలదీస్తూ ఉంటారు. వీళ్ళని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నావో, మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావో అర్థం కావడం లేదమ్మి అని వైజయంతి అంటే, నేనెందుకు ఇలా ఉంటున్నానో మీకు నిజంగా తెలియదా పిన్ని అని కౌశికి అంటుంది. మేమేం చేశామో అని నిషి, వైజయంతి బుకాయిస్తూ ఉంటారు. నా కడుపులో బిడ్డని ఎవరు చంపాలని చూశారో నాకు తెలియదనుకుంటున్నారా? నిషి, నువ్వు నా కడుపులో బిడ్డని చంపాలని చూసావు. ఎవరు ఎలాంటి వాళ్ళో నేను తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఎవరు నా కోసం తాపత్రయపడుతున్నారో, నన్నెవరెవరు బాగా చూసుకుంటున్నారో నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి మీరెంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఎవరితో ఎలా ఉండాలో నాకు చాలా బాగా తెలుసు అని కౌశికి అంటే, వదిన, అయిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకొని ఏం లాభం, మనం హాస్పిటల్కి వెళ్దాం వదిన, మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని దాత్రి చెప్పడంతో అలాగే అని కౌశికి వెళ్తుంది. నిషి, వైజయంతి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటారు. తర్వాత దాత్రి గార్డెన్లో ఆడుకుంటున్న కీర్తి దగ్గరికి వెళ్ళి, కీర్తి ఇవిగో పాలు తాగు అని తాగిస్తూ ఉంటుంది. కౌశికి తన గదిలోకి వెళ్ళి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్, లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్గా ఉంది అని చెప్పడంతో, ఇంకా కడుపులో తిప్పడం, వాంతులు లాంటివి ఏమైనా ఉన్నాయా అని కారులో వెళ్తున్న డాక్టర్ అడుగుతూ ఉంటుంది. లేదు డాక్టర్, లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్గా ఉంది అని చెప్పడంతో, సరే నేను ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకొని మీరు వెంటనే హాస్పిటల్కి రండి, మళ్ళీ స్కాన్ చేస్తాను అని డాక్టర్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
అలాగే అని కౌశికి టాబ్లెట్ వేసుకుంటూ ఉండగా ఇక పెయిన్ ఎక్కువైపోయి టాబ్లెట్ కూడా వేసుకోలేక కింద పడుస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయి పిన్ని పిన్ని అని కేకలు పెడుతూ ఉంటే నిషి వైజయంతి ఇద్దరు పరుగులు పెడుతూ వచ్చి చూస్తూ ఉంటారు. అమ్మి పురిటి నొప్పులు వచ్చినట్టున్నాయమ్మి, పద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని వైజయంతి అంటే, ఆగండత్తయ్య, ఇప్పుడు వదినని హాస్పిటల్కి తీసుకువెళ్తే మనకేం లాభం? ఇప్పుడు మనం తీసుకువెళ్ళలేదనుకో ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం కూడా మనకు ఉండదు అని నిషి అనడంతో, అవునమ్మి నువ్వు సూపర్గా చెప్పావు అని వైజయంతి అంటుంది. పదండత్తయ్య అని కౌశికిని డోర్ క్లోజ్ చేసుకొని వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చి టీవీ సౌండ్ పెట్టేస్తారు. అప్పుడే కేదార్ అటుగా వెళ్తూ నిషి దాత్రిని చూసావా అని అడగడంతో, ఇందాకే కీర్తికి పాలు తాగిస్తానని గార్డెన్లోకి వెళ్ళింది అని నిషి చెప్తుంది. అప్పుడే కౌశికి అరుపులు అమ్మా అని వినిపిస్తూ ఉంటాయి. వెళ్తున్న కేదార్ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఏమైంది కేదార్ అని నిషి అడుగుతూ ఉంటే, ఇందాక ఏదో అరుపులు వినిపడ్డాయి అని కేదార్ అంటాడు. అది టీవీలో అయి ఉంటుంది అమ్మి, ఇంకొంచెం టీవీ సౌండ్ పెట్టు అని వైజయంతి నిషి ఇద్దరు కవర్ చేస్తూ ఉంటారు. నాకు ఏదోలా అనిపించిందే, అరుపులే వినిపించాయే అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా టీవీలో నుండే వచ్చాయని చెప్పి కేదార్ని బయటికి పంపించేస్తారు. ఇక కేదార్ కూడా దాత్రి గార్డెన్లో కీర్తికి పాలు తాగిస్తూ ఉంటే కీర్తితో ఆడుకుంటూ ముగ్గురు అక్కడే ఉంటారు. కేదార్, జగదాత్రి, నిషి పిన్ని అని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఈ లోపల నిషి బయటికి వచ్చి కార్ టైర్కి గాలి తీసేస్తుంది. వదిన బిడ్డ కడుపులోనే అంతమవ్వాలంటే ఇలా చెయ్యాల్సిందే అత్తయ్య అని కార్ టైర్లో గాలి తీసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు నిషి వైజయంతి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే దాత్రి కేదార్ లోపలికి వచ్చి నిషి వదినెక్కడా అని దాత్రి అడుగుతూ, వదిన రా రా అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇందాకే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కదా అని నిషి చెప్తూ ఉంటుంది. నన్ను రమ్మని చెప్పి ఒక్కతే వెళ్ళడం ఏంటి అని దాత్రి అంటుంది. ఆ అమ్మకి కడుపు నొప్పి ఎక్కువైనట్లు ఉంది, అందుకే వెళ్ళిపోయినట్లుంది అని వైజయంతి అంటుంది. మరి ఇందాక ఈ విషయం చెప్పలేదే అని కేదార్ అంటే, అడిగితే చెప్తారు, అరిస్తే కాదు అని నిషి అంటుంది. వదిన కార్ ఇక్కడే ఉంది కదా, ఎలా వెళ్తుంది అని దాత్రి అంటే టైర్ పంచర్ అయినట్లు ఉంది, క్యాబ్లో వెళ్ళింది అని నిషి వైజయంతి కవర్ చేస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ బయటికి వచ్చి చెప్పులు చూస్తాడు. దాత్రి చెప్పులు కూడా లేవు అని చెప్పడంతో, మరి వదిన ఎలా వెళ్ళింది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అదేందమ్మే, మీరు వెళ్తామని చెప్పి వెళ్లకుండా మళ్ళీ ఏంటి ఇప్పుడు? అది చెప్పులు లేవు, క్యాబ్లో వెళ్ళిందా, ఎలా వెళ్ళింది అని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అక్కడ ఆ అమ్మకి ఏం సహాయం కావాల్సి వస్తుందో ఏంటో అని వైజయంతి అంటూ ఉంటుంది. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండమ్మి అని వైజయంతి అంటే, కేదార్ ఒకసారి ఫోన్ చెయ్యి అని దాత్రి అంటుంది. ఇక కేదార్ ఫోన్ చేస్తూ ఉంటే రింగ్ అవుతున్నా కూడా తీయడం లేదు దాత్రి అని కేదార్ చెప్తాడు. వైజయంతి నిషి వస్తున్నప్పుడు కౌశికి ఫోన్ని సైలెంట్లో పెట్టి వచ్చి ఉంటారు. ఒకేసారి అన్ని పిట్టలు కూడా దెబ్బ పడిపోవాలి అని వైజయంతి చెప్పి మరి ఫోన్ సైలెంట్లో పెట్టి వచ్చి ఉంటుంది. కేదార్, మనం ఒకసారి ఇల్లంతా వెతుకుదాం పదా అని దాత్రి కేదార్ వెతుకుతూ ఉంటారు. ఈ అమ్మి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి పోతుందనుకుంటే ఏందమ్మి ఇల్లు వెతుకుతున్నారు అని వైజయంతి అంటుంది. దానికి మన మాటపై నమ్మకం లేదత్తయ్య, అందుకే వెతుక్కుంటోంది అని నిషి అంటే, ఇప్పుడు గదిలోకి వెళ్ళి చూస్తే అమ్మి, ఎలా అమ్మి, మనమే చేశామని తెలిస్తే ఈ ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని వైజయంతి అంటే, వెళ్ళదులేండత్తయ్య అని నిషి కన్ఫర్మ్గా చెప్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ టాబ్లెట్ కింద పడిపోవడం, వాటర్ బాటిల్ క్యాప్ తీసి పెట్టడం మొత్తం గమనిస్తూ ఉంటుంది. కేదార్ అక్కడికి వచ్చి, ఏమైంది దాత్రి, అక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో, గార్డెన్లో కూడా వెతికాను కేదార్, ఎక్కడా నాకు కనిపించలేదు అని దాత్రి అంటుంది. గార్డెన్లో దాత్రి వెతుకుతున్నప్పుడు కిటికీలో నుండి కౌశికి పిలుస్తూ ఉంటే దాత్రికి అసలు వినిపించి ఉండదు. తర్వాత కౌశికి పక్కగా పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ కింద పడిపోవడం, బాటిల్ క్యాప్ తీసి పెట్టడం నాకేమీ అర్థం కావడం లేదు అని దాత్రి అంటే, అయితే నొప్పి ఎక్కువ అవడంతో వెళ్ళిపోయిందేమో దాత్రి, పద, అక్క ఏ పరిస్థితిలో ఉందో ఏంటో అని కేదార్ అంటూ ఉంటాడు. సరే పద అని ఇద్దరు పరుగులు పెడుతూ బయటికి వచ్చి కారు ఎక్కి వెళ్తూ ఉంటారు. అమ్మయ్య అని నిషి వైజయంతి సంతోషపడుతూ ఉంటే, మంచం పక్కగా కౌశికి స్పృహ కోల్పోయిన విషయం దాత్రి కేదార్ అసలు గమనించుకోకుండా వెళ్ళిపోయి ఉంటారు. కారులో గేట్ దగ్గరికి వెళ్తూ ఉండగా కీర్తి పాప గ్లాస్ డోర్ గుండా లోపలికి వెళ్ళి స్పృహ కోల్పోయిన కౌశికిని చూసి పరిగెత్తుకుంటూ కారు వెనకాలే వస్తూ ఉంటుంది. కీర్తిని చూసిన దాత్రి కారు ఆపమని చెప్పి ఏంటో విషయం అడుగుతూ ఉంటుంది. కౌశికి స్పృహ కోల్పోయిందని చెప్పడంతో అందరూ పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటారు.
నిషి వైజయంతి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళ వైపు దాత్రి కేదార్ సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్తారు. ఇక స్పృహ కోల్పోయిన కౌశికిని కేదార్ దాత్రి వెంటనే మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. అదేంటి కడుపులో నొప్పి అని చెప్పారు, ఈ లోపలే స్పృహ కోల్పోయింది, ఏం జరిగింది అని డాక్టర్ అడగడంతో ఏమో డాక్టర్ మాకు కూడా తెలియదు అని దాత్రి కేదార్ చెప్పడంతో ఇక కౌశికికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.